ఈరోజు నేను ఇడ్లీ కారం చేస్తున్నాను. ధనియాలు ఆయిల్లో వేపేసాను. మొత్తం కేజీ ధనియాలు తీసుకున్నాను. ముందుగా ధనియాలు వేపేస్తున్నాను. సిమ్లో పెట్టి చక్కగా మాడిపోకుండా నీట్గా మొత్తం ఒకేలాగా వేపేసుకుందాము. తర్వాత ప్రాసెస్ ఎండుమిర్చి అవి కూడా వేపేసుకుందాం. పప్పు పచ్చెనపప్పు కూడా వేపేసుకుందాము. ఇప్పుడు ఇవి కూడా దోరగా బాగా వేపుకుందాము. కూడా వేసి సగం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి వీటిని బాగా వేసుకున్నాము. జీలకర్ర కూడా వేసేద్దాము లాస్ట్లో. ఆపేద్దాము. చింతపండు, చున్నులపాయలు అన్నీ కలిపేసేసి, ధనియాలు, ఉప్పు, తగినంత ఉప్పు అన్నీ కలిపేసేసి మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కారపొడి రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే మనకి ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.